ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్లో 6,090 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులకు అధిక మద్దతు ధర లభించే పంటలను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు రైతు కిట్ల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: మైనారిటీల సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో 6,090 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనాలు అందించడంతో పాటు బకాయిలను కూడా విడుదల చేస్తున్నామని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల సంరక్షణతో పాటు ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000, ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లాలని చేశాం. 1,500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులిచ్చాం. తెలంగాణ శాసనసభ సమావేశాలకు సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీ సమావేశాన్ని హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలపై శాసనసభ్యులు అవగాహన పెంచుకోవాలని, వారికి మంత్రులు సమయమివ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానమిచ్చేందుకు పూర్తి సమాచారం సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు అధిక మద్దతు ధర లభించే పంటలను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా వివరాలను సేకరించి మార్కెట్ ధరలకు అనుగుణంగా ఖరీఫ్ సీజన్లో ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలో సూచనలు ఇస్తామని చెప్పారు. కాలువల మరమ్మతులు పూర్తి చేసి సాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ, సంవత్సరం ఒక పంటలకు విపరీతంగా ధరలు వస్తుంటాయి. ధరలు వచ్చాయని చెప్పి అందరూ అదే పంటకు వెళ్తున్నారు. ఒకేసారి ధరలన్నీ పడిపోతున్నాయి. రైతు సేవా కేంద్రం పరిధిలో ఎన్ని ఎకరాలు భూమి ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ ఏ పంట పండిస్తున్నారు, ఒకవేళ ఆ పంటకు అక్కడ గిట్టుబాటు ధర రానప్పుడు ఈ రోజు మా శాఖే వారికి ఎడ్యుకేట్ చేసి మీకు ఈ పంట కాకుండా వేరే పంట పెడితే దీనివల్ల ఫలితాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ఈ కార్యక్రమం ఎంచుకున్నాం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో నిన్న వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం, బకాయి నిధుల విడుదలపై కేంద్రానికి వినతి పత్రాలు అందజేశారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేంద్ర నిధుల వినియోగంపైన అధికారులకు వివరించారు. రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై చర్చించారు. అనంతరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సమస్యల పరిష్కారానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతోనూ సమావేశమై చర్చించారు. బాలికల ఆరోగ్య రక్షణకు, గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం సంజీవపురం ప్రభుత్వ పాఠశాలలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. విద్యార్థినుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా హెచ్పీవీ టీకా కార్యక్రమం దోహదపడుతుందని సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ అని చెప్పాను కదా నేను. మన దేశంలో చనిపోతున్న వాళ్ళలో మరణాల్లో 10% క్యాన్సర్ కారణం చనిపోతుంది.
ఒకవైపు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూనే రెండో వైపు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందని చెప్పి మన దేశ ప్రధానమంత్రి బిడ్డల్ని కాపాడుకోవాలా, 30 సంవత్సరాల తర్వాత వీళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు HPV వ్యాక్సిన్ ఇస్తే భవిష్యత్తులో మీరు వ్యాక్సిన్ కారణంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చి పోయిన నెల 28వ తేదీ దేశవ్యాప్తంగా 14 సంవత్సరాల వయసులో ఉంటున్న పిల్లలకి, ఎందుకంటే మీ 14వ బర్త్డే అయిపోయి ఉంటే 15వ బర్త్డే లోపల ఈ వ్యాక్సినేషన్ చేశారనుకోండి, యూఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, సాధారణంగా రోజుకు సుమారు 2,80,000 గ్యాస్ సిలిండర్ల నమోదులు జరుగుతాయని, ప్రస్తుతం రోజుకు దాదాపు 3 లక్షల సిలిండర్ల వరకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచిస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్ 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. దయచేసి మీరు తొందరపడి ప్యానిక్ బుకింగ్, ఏదో అర్జెంట్గా మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి ఇంకో సిలిండర్ వస్తుందని, కొంతమంది సిలిండర్ అవ్వకపోయినా కూడా ఇమీడియట్గా దాన్ని బుక్ చేయడం ద్వారా సిస్టమ్ పైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా రైతు కిట్ల పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట సచివాలయం నుండి ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయా జిల్లాల్లోని రైతు వేదికల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కిట్లను పంపిణీ చేస్తారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ జన్మభూమి గీతాన్ని రచించి తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. ఆయన జయంతి ఈరోజు. 1892 మార్చి 17వ తేదీన బాపట్లలో సుబ్బారావు జన్మించారు. రాజమహేంద్రవరం నుండి వెలువడే ఆంధ్రకేసరి పత్రికలో ఆయన రచనలు చేసేవారు. అనంతర కాలంలో జాతీయోద్యమంపై కవితలు రాశారు. దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికి ఉండాలని తెలుపుతూ ఆంధ్రావళి, తెలుగుతోట వంటి పలు రచనలు చేశారు. తన రచనలతో ప్రజలను ఉత్తేజితులను చేసిన రాయప్రోలు సుబ్బారావు 1984 జూన్ 30న తుది శ్వాస విడిచారు. వాతావరణం. కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్లో 6,090 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులకు అధిక మద్దతు ధర లభించే పంటలను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు రైతు కిట్ల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.